విశాఖలో మరో బోటు ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో ఒడిశా పూరీ తీరంలో విశాఖకు చెందిన బోటు చిక్కుకుంది. బోటులో 8 మంది మత్స్యకారులు ఉన్నారు. ఘటనపై మత్స్యకారులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒడ్డెక్కిపోతుందని అవులో చిక్కుళ్ళు అవులు ట్రాన్స్పరెంట్ చేతరాని వాళ్ళు ఉన్నారు అలా క్షమించేసి కావాలి అర్జెంట్ రావాలా క్షమించేసి అర్జెంట్ రమ్మన్నా నవ్వులో ప్యానల్ కోసి చేతరాని వాళ్ళు ఉన్నారు. చాలా మంది బాగా ఇద్దరు మనుషులు ఉన్నారు. చాలా ఇబ్బంది అయిపోతుందో అనిపించి ఏరియా అనా జట్టి ఒడ్డెక్కిపోతుందని అవులో చిక్కుళ్ళు అవులు ట్రాన్స్పరెంట్ చేతరాని వాళ్ళు ఉన్నారు అలా క్షమించేసి కావాలి అర్జెంట్ రావాలా. తమను రక్షించాలి అంటూ ఏబిఎన్ కు మత్స్యకారులు ఆడియో సందేశం పంపించారు. యాంకర్ పవర్ లైన్ సరికి కొట్టుకొచ్చేస్తున్నాం. అయితే 2 జనరేటర్లు ఉంటే ఆ జనరేటర్లు వేసామండి. కొద్దిగా కాస్ట్ అనేసి అలా మెల్లిగా వస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఉంది కానీ కొద్దిగా మెల్లిగా వచ్చేస్తుంది. ఎక్కడ రూట్కి వస్తున్నారు? పూరి తిన్నగండి. పూరికి వెళ్ళిపోతారు అలాగా? పూరి దాని ఎదురుగా ఉన్నామండి. పూరి ఎదురుగా ఉగ్గేస్తే ఇప్పుడు దరికి కొట్టుకెళ్ళిపోతాం మేము. మాకు ప్రమాదం ఉంది, కొద్దిగా డేంజర్ ఉంది. వాతావరణం బాగాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం బాగాలేదా? వాతావరణం బాగాలేదండి. దాన్ని బట్టి కొద్దిగా ఇబ్బంది అయిపోయిందండి మాకు. ఇప్పుడు మీకు తినడానికి ఫుడ్ గట్రా ఉందా అందులో లేదా? దానికి ఇబ్బంది లేదండి. ముందు దీనికి రిస్క్ ఎక్కువైపోయింది. బోటు దగ్గరకు వెళ్ళిపోతుందండి. దరి పక్కన పెద్ద నాయాలు ఇరుగుతున్నాయి. నాయాలు ఇరుగుతున్నాయి. అయ్యో విరిగి ప్యానల్ పోయినట్టు ఉంటాయి తర్వాత. అందుకనేసి మెరానా పోలీసులు అంటే ఏమైనా వస్తే మాకు గీకులు అయితే మీరు ఒక పని చేయగలరా? మీ అంటే ఎంతమంది ఉన్నారు బోట్లో? 10 మంది. 10 మంది అందరూ చింతపడి వాళ్ళే? చింతపల్లి వైజాగ్ మంచి ఉన్నారు. శ్రీకాకుళం మన చింతపల్లి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం? 8 మంది అండి చింతపల్లిలో. 8 మంది.